వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ప్రొడక్షన్. చాలా రోజుల తర్వాత అయితే మన ఛానల్ ఒక వీడియో అప్లోడ్ చేయాలని చెప్పేసి అయితే పాండిచేరి ట్రిప్ ప్లాన్ చేస్తాం. ప్రజెంట్ మనం వచ్చేసి పాండిచేరి రాత్రి దగ్గర అయితే ఉన్నాం. మన ఛానల్లో యాక్షన్ వీడియోస్ కాకుండా ఇంకా రెండు డిఫరెంట్ కంటెంట్ మీద కూడా వీడియో చేయాలని చెప్పేసి అయితే అనుకున్నాం. అందులో ఒకటి ట్రావెలింగ్, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మూవీ షూట్. ట్రావెలింగ్ వీడియోస్ కానీ మూవీ షూట్ వ్లాగ్స్ కానీ పెట్టడానికి కారణం ఏంటంటే జస్ట్ మన మానిటైజేషన్ కంప్లీట్ చేయడానికి. ఈ వీడియోలో పాండిచేరికి ఎలా రీచ్ కావాలి, వెళ్ళిన తర్వాత ఎక్కడ స్టే చేయాలి, చూడాల్సిన ప్లేస్లు, బడ్జెట్ లో పాండిచేరిని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలో డీటెయిలింగ్ గా చెప్తా. లాస్ట్ వరకు చూడండి. హైదరాబాద్ నుంచి పాండిచేరి రీచ్ అవ్వడానికి వీక్లీ ట్రైన్స్, బస్సెస్, ఫ్లైట్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. బడ్జెట్ లో ట్రావెలింగ్ కాబట్టి మనం ట్రైన్ ఒకటి రిఫర్ చేసుకుంటే 485 స్లీపర్ క్లాస్ ఉంది. స్లీపర్ క్లాస్ బుక్ చేసుకొని పాండిచేరికి అయితే రీచ్ అయిపోండి. నేనైతే పాండిచేరికి రావడానికి ముందు తిరుపతి వెళ్ళాను. తిరుపతి నుంచి చెన్నై నుంచి పాండిచేరికి వచ్చాను. తిరుపతి నుంచి చెన్నై 150 కిలోమీటర్, ట్రైన్ లో 90 రూపీస్ టికెట్. నెక్స్ట్ వచ్చేసి పాండిచేరికి వెళ్ళడానికి చెన్నై నుంచి చాలా బస్సు అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఏసీ బస్సెస్ జస్ట్ 200 రూపీస్ లో ఉంటాయి. నా సజెషన్ ఏంటంటే మీరు పాండిచేరికి వెళ్ళడానికి ముందు చెన్నైకి వెళ్ళండి. ఎందుకంటే చెన్నైలో కూడా ఎక్స్ప్లోర్ చేసిన ప్లేస్లన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చెన్నై నుంచి పాండిచేరికి 150 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. టైం ఉంటే చెన్నై రైల్వే స్టేషన్ కి పక్కనే ఉన్న మెరీనా బీచ్, ఇంకా కొన్ని ప్లేస్లు కూడా ఎక్స్ప్లోర్ చేసి పాండిచేరికి అయితే రీచ్ అయిపోండి. పాండిచేరిలో దిగిన తర్వాతకి వైట్ టౌన్ సెంటర్ కి అయితే వెళ్ళిపోండి. ఒక ఆటో తీసుకొని 150 రూపీస్ అయితే తీసుకుంటాడు. వైట్ టౌన్ దగ్గర మీరు కనుక రూమ్ తీసుకున్నట్టయితే అన్ని ప్లేస్లకి అవైలబుల్ గా ఉంటది. లైక్ రాక్ బీచ్, వైన్స్, ప్రతి ఒక్క ప్లేస్ కి అది మెయిన్ సెంటర్. వైట్ టౌన్ ఏరియాలో అయితే చాలా రూమ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. 1000 నుంచి 2000 మధ్యలో ఏదో ఒక రూమ్ మనం చూస్ చేసుకుని నియర్ రాక్ బీచ్ దగ్గర అయితే తీసుకోవాలి. పాండిచేరిలో మెయిన్ గా ఈ 6 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి మీ పాండిచేరి ట్రిప్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ప్రజెంట్ మనం వచ్చేసి పాండిచేరిలోని ఫ్రెంచ్ కాలనీలో అయితే ఉన్నాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ కాలనీ ఇన్ పాండిచేరి. దీన్నే ఇంకో పేరుతో పుదుచ్చేరి అని కూడా పిలుస్తారు. ద యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా. కేంద్ర పాలిత ప్రాంతంగా పిలువబడే ఈ పాండిచేరిలోని ఫ్రెంచ్ కాలనీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్, ఇక్కడ ఉన్న నిర్మాణాలు వారిని తలపించేలా ఉంటాయి. మోస్ట్ అండ్ బ్యూటిఫుల్ రిలాక్సేషన్ ప్లేస్ ఇన్ ఇండియా. 4వ శతాబ్దం నుంచి 1953 వరకు దీన్ని ఫ్రెంచ్ వాళ్ళే పాలించారు. పాండిచేరిలో నాకు పర్సనల్ గా అన్నిటికన్నా ఎక్కువ నచ్చిన ప్లేసే ఈ ఫ్రెంచ్ కాలనీ. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. రాక్ బీచ్ దగ్గర అయితే ఉన్నాం. రాక్ బీచ్ దేనికి ఫేమస్ అంటే ఏం లేదు, ఇక్కడ ఓన్లీ రాళ్ళు ఉన్నాయి అంతే. పాండిచేరి అంటేనే అందరు చిల్ అయ్యే ప్లేస్. అందులో సిటీకి దగ్గరగా ఉన్న బీచ్ లో ఇది ఒకటి, రాక్ బీచ్. అంత పెద్ద అందంగా ఉందని ఏం చెప్పలేం, అట్లా అని చెప్పి అసలు బాలేదని కూడా చెప్పలేం. మొత్తం పాండిచేరిలో ఒక 5-6 బీచ్లు అయితే ఉంటాయి. హిడెన్ బీచ్, పారడైజ్ బీచ్, చాలా బీచ్లు అయితే ఉంటాయి. అన్ని బీచ్లు మాక్సిమం ఒకేలా ఉంటాయి. ఎక్కడ బీచ్లు అయినా మీ ఇష్టం ఉంటే ఎక్స్ప్లోర్ చేయండి, లేకుంటే లైట్ తీసుకోండి. ఈ రాక్ బీచ్ కంప్లీట్ చేసిన తర్వాతకి ఇంకా లోకల్లో పాండిచేరిని ఎక్స్ప్లోర్ చేయడానికి ఏదైనా ఒక స్కూటీ రెంటల్ తీసుకొని 400 నుంచి 500 ఉంటుంది. మొత్తం పాండిచేరిని ఎక్స్ప్లోర్ చేయండి. అందులో హిడెన్ బీచ్, పారడైజ్ బీచ్, ఇంకా లేకుంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఇంకా లోకల్లో చాలా చర్చిలు అయితే ఉంటాయి. అన్ని స్కూటీ రెంటల్ తీసుకొని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. 400 నుంచి 500 మధ్యలో ఉంటుంది. ఎక్స్ప్లోర్ చేసిన ప్లేస్లలో ఈ హార్ట్ చర్చ్ ఒకటి. ఇది 1902లో నిర్మించారు. తమిళనాడు, పాండిచేరి ఈ ప్లేస్లలో మాక్సిమం చర్చిలు ఎక్కువ ఉంటాయి. ప్రతి చర్చికి ఒక స్టోరీ ఉంటుంది. ప్రతి కట్టడం ఒక అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు పాండిచేరిలో మనం అసలైన విషయాల గురించి మాట్లాడుకోవడం మొదలు పెడతాం. అసలు పాండిచేరి మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు అంత ఫేమస్ అంటే ఆల్కహాల్ ప్రైజెస్ చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి కాబట్టి యూత్ అందరికి ఫేవరెట్ ప్లేస్ ఈ పాండిచేరి. పాండిచేరిలో అందరు ఎక్స్ప్లోర్ చేయడానికంటే ఎక్కువ రిలాక్స్ అవ్వడానికి, చిల్ కావడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి ముందు చూసే ప్లేస్ అందరు ఎక్స్ప్లోర్ చేసినా చేయకపోయినా వచ్చిన ప్రతి ఒక్కరు అయితే ఈ ఆల్కహాల్ అయితే ఎంజాయ్ చేస్తారు. ఆల్కహాల్ ప్రైజులు అయితే పర్లేదు, చాలా తక్కువనే ఉన్నాయి. ఈ లిక్కర్ ప్రైజులు తక్కువ ఉండడం వల్ల చాలా మంది తెలుగు వాళ్ళు అయితే మీకు ఇక్కడ గల్లీకి ఒక 4 అయితే కనిపిస్తారు. చాలా మంది తెలుగు వాళ్ళ డామినేషన్ అయితే పాండిచేరిలో ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రతి గల్లీకి ఒక లిక్కర్ షాప్ అయితే కనిపిస్తుంది. వీటి గురించి మీరు పెద్దగా వెతకాల్సిన అవసరం ఏమి ఉండదు, ఎక్కడైనా కనిపిస్తూనే ఉంటాయి. మీరు ఎంత కాస్ట్లీ బీర్ తాగినా 150 నుంచి 200 మధ్యలోనే ఉంటుంది. మన దగ్గర దొరికే బీర్లు అయితే 150 లోపులనే ఉంటాయి. ఇంకా మందు తాగే వాళ్ళకైతే చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా తక్కువ ఉంటుంది మందు ప్రైస్ అయితే బీర్ల కంటే. అసలు మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ పాండిచేరి ఆల్కహాల్. ఇంకా లోకల్లో దొరికే ఫిష్ ఫ్రైస్ అండ్ తొక్కు బిర్యానీ ఇలాంటి ఫేమస్ కూడా చాలా ఉంటాయి. అటు కూడా తప్పకుండా ట్రై చేయండి. పాండిచేరిలో మాత్రం ఎప్పుడు ఫుల్ వేడిగా ఉంటుంది. మీరు వీలైనంత వరకు ఏసీ రూమ్ తీసుకోవడానికి ట్రై చేయండి. నా నుంచి మీకు ఒక సజెషన్ ఏంటంటే, మీరు ఒక ఏదైనా కొత్త ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలంటే ఫస్ట్ ఆటోని కానీ, బస్సుని కానీ, బైక్ ని కానీ నమ్ముకొని అయితే వెళ్ళకండి. ఫస్ట్ మీరు ఒక ప్లేస్ ని బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లోర్ చేయాలి, ఎంజాయ్ చేయాలనుకుంటే లోకల్ నడవడం మంచిది. నడవడం అలవాటు చేసుకోండి. నడిస్తే ఒక ప్లేస్ గురించి మొత్తం అర్థమైపోతుంది. ఏదో దూరం లాంగ్ ఉన్న ప్లేస్ వరకే ఏదైనా బైక్ గానీ, ఆటోలో గానీ వెళ్ళండి. బట్
మిగతా దగ్గరగా ఉన్న ప్లేస్ లో ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉన్న ప్రతి ప్లేస్ ని నడుచుకుంటూ ఎక్స్ప్లోర్ చేస్తే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. చెప్పేందంటే ఒక ప్లేస్ కి ఎక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం 100% ఏంటంటే నడవడం అలవాటు చేసుకోండి. లోకల్లో మొత్తం తిరగండి. మొత్తం తిరిగితే మంచి ఎక్స్పీరియన్స్ వస్తది. ప్లేస్ ఎట్లుందో మొత్తం చూడొచ్చు. చాలా బాగుంటది. వీలైనంత వరకు నడవడానికి ట్రై చేయండి. అంతే. ఈ విధంగానైతే మన పాండిచేరి ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. 3 days 2 nights. మళ్ళీ రిటర్న్ చెన్నైకి వచ్చేసి చెన్నైలో ఉన్న మెరీనా బీచ్, సమ్ లోకల్ ప్లేసెస్ తిరిగి చెన్నై నుంచి బస్ బుక్ చేసుకొని హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాను. ఓవర్ నైట్ జర్నీ. ఈ ట్రిప్ మొత్తం 5,000 లో కంప్లీట్ చేయొచ్చు. ఇది నా ఫస్ట్ ట్రావెల్ బ్లాగ్ వీడియో కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేశాను. వీలైనంత వరకు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ అయితే వెళ్ళడానికి అవాయిడ్ చేయండి. ఎందుకంటే అది అంత బ్యూటిఫుల్ గా ఏమి ఉండదు. 15 minutes నుంచి 20 minutes ఉంటది. 500 వరకు తీసుకుంటారు. అంత ఏం అనిపించదు. ఆ పైసలతో వేరే ఎక్కడైనా స్పెండ్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. పాండిచేరి చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేస్ అంటే నా సైడ్ నుంచి నేను ఇచ్చే రేటింగ్ 10 కి 6.5. ఇది టోటల్ ట్రిప్ బడ్జెట్ ప్లాన్. ఇందులో ఆల్కహాల్ యాడ్ చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా మనీ యాడ్ అవుతాయి.